విమర్శించారు. తెనాలిలో 5 ఏళ్ల ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. మార్పు జనసేనతోనే సాధ్యమన్నారు మనోహర్. 5 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితిని ఏం మాత్రం కూడా ఈ కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతినిధులు ఏమో కూడా పట్టించుకోలేదు. వాటర్ కనెక్షన్స్ అందించే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నం చేయలేదు. చాలామంది మహిళలు పాపం బాధపడేది ఏంటంటే ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మళ్ళీ వాటికి నోటీసులు ఇస్తున్నారు. వీటి గురించి చాలా అయోమయమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. తప్పకుండా ఈ ప్రాంతంలో మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హౌసింగ్ అనేది పేదరికంలో ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ కూడా మనం ఆదరించి ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. నేను చాలామందితో ఇదే అంటూ ఉన్నాను, ఓటు అడిగే హక్కు నాకే ఉందని. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేసాం, అన్ని పథకాలు తీసుకొచ్చాం, అన్ని సంక్షేమ ఫలాలు అందించాం ప్రజలకి. ఈ 5 సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. సామాన్యుడికి ప్రభుత్వం నుంచి అండ దొరకకపోతే చాలా ఇబ్బందికి గురవుతారు. అటువంటి పరిస్థితి రాకూడదు. అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా పేదవారిని మనం ఉన్నత స్థాయికి తీసుకొచ్చేట్టు ఏ విధంగా సహకరించాలని ఒక ప్రణాళిక పెట్టుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. సో దయచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మీరు ఓటేయండి. చక్కటి కార్యక్రమాలు చేస్తాం.